తనకు సంబంధించినటువంటి ఏదైతే పర్సనల్ గన్ ఉంటుందో ఆ గన్ను మాయమవడం ఇప్పుడు కలకలం చెప్తుంది. ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తన గన్ను రోజు రోజు ఖచ్చితంగా ఏదైతే ఆఫీస్ లో హ్యాండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, కానీ చేయకుండానే తను ఆ తుపాకి సంబంధించి ఎక్కడుందో కూడా చెప్పని పరిస్థితి. దీంతో అనుమానం కలిగినటువంటి పై ఉన్నతాధికారులు పలు దఫాలుగా విచారణ కూడా చేశారు. ఈ విచారణ సందర్భంగా ఆ ఎస్ఐ దాన్ని కూడా అమ్ముకున్నట్టుగా ప్రాథమికంగా అంటే తెలియదు కావడంతోనే అతనిపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ఎస్ఐ భానుప్రకాష్ ను ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతను సస్పెన్షన్ లో ఉన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే భానుప్రకాష్ చాలా రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. తర్వాత ఇతరులపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు కూడా వచ్చాయి. ఏదైతే కేసుకు సంబంధించిన విషయాల్లో ఆయన డబ్బులు డిమాండ్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడైతే మెయిన్ బంగారం కేసు సంబంధించి ఆ రికవరీలో బంగారం రికవరీ చేసినట్టుగా ఉన్నప్పటికీ ఆ బంగారం మాత్రం ఇప్పటికీ ఎక్కడ సమర్పించలేదు. అంటే మనకు మామూలుగా కోర్టులో మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, కానీ అలాంటి ప్రొడ్యూస్ చేయకుండా ఆ బంగారం ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి. ఇలాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో భానుప్రకాష్ అయితే ఆల్రెడీ సస్పెండ్ చేశారు. అంటే ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తన దగ్గర ఉన్నటువంటి గన్ను కూడా అతను ఏదైతే కొంతమందికి అమ్మినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఎక్కడుంది ఇలాంటి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే ప్రస్తుతం